తెలంగాణలో హైడ్రా పేరుతో రేవంత్ సర్కార్ ఆక్రమణదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. చెరువులు, భూముల ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వెనకడుగు వేయడం లేదు. సెలబ్రిటీలు అయినా, ప్రజాప్రతినిధులు అయినా, సొంత ప్రభుత్వంలో వ్యక్తులైనా విడిచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ఖడాఖండిగా చెప్పేశారు. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు రేవంత్ సర్కార్కు చిక్కాడు. రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ పేరుతో రైతులను బెదిరించి భూములు లాక్కున్నారన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. 2018లో గుంట భూమి కూడా లేని హరీష్ రావుకు ఇప్పుడు అక్కడ 13 ఎకరాల భూమి ఎలా వచ్చిందంటూ అటాక్ మొదలుపెట్టింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేరిట ఉన్న భూములు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. గత ప్రభుత్వంలో రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులో భాగంగా రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటీసులు జారీ చేయగా ఆ భూములను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరు మీదకి మార్చుకున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై చాలాసార్లు రాజకీయ దుమారం రేగింది. రిజర్వాయర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి రైతుల నుంచి తక్కువ ధరకు హరీష్ రావు భూములు కొన్నాక భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఆ భూములపై ఎంక్వైరీ చేయాలని రేవంత్ సర్కార్ డెసిషన్ తీసుకున్నట్టు తెలిసింది. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్టుగా సమాచారం. రామంచ గ్రామంలో 2018 ఆగస్టు వరకు హరీష్ రావు పేరు మీద ఎలాంటి భూమి లేదు. కానీ ఆ తర్వాత ఆయన పేరు మీద 13.12 ఎకరాల భూమి వచ్చింది. రామంచ గ్రామంలో రైతులకు నోటీసులు ఇచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేసి భూములు తక్కువ ధరకు అమ్ముకునేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. భూ రికార్డుల బదలాయింపు మొత్తం పకడ్బందీగా సాగినట్టుగా సమాచారం. రైతుల భూమి హరీష్ రావు పేరు మీదకి కాకుండా రైతుల నుంచి మరొకరు కొనుగోలు చేసి వారి నుంచి మాజీ మంత్రి కొనుగోలు చేశారని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రామంచలో సర్వే నెంబర్ 402, 405, 406, 464లో మొత్తం 13.12 ఎకరాల భూమి హరీష్ రావు పేరు మీద ఉందని ధరణి పాస్బుక్లు సైతం స్పష్టం చేస్తున్నాయి. రామంచలో సూడా నర్సరీ, సూడా ట్రీ పేరుతో ఉద్యానవనాలు ఉండగా వాటి పక్కనే హరీష్ రావుకు సంబంధించిన భూమి ఉంది. ఈ తతంగం వెనుక అప్పుడు కీలకంగా ఉన్న ఒక అధికారి పూర్తి అండదండలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. రామంచలోని 402 సర్వే నెంబర్లో ధరణి రికార్డుల ప్రకారం 5.04 గుంటల భూమి ఉంది. 2.08 ఎకరాలు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించారు. మరో 3.05 ఎకరాలు హరీష్ రావు పేరు మీద మారింది. 402 AA2 సర్వే నెంబర్లో 1.36 ఎకరాలు కొన్నట్టుగా ఉంది. ఈ భూమి 2019 ఫిబ్రవరి 11న కొనుగోలు చేసినట్టు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. 406 A1 సర్వే నెంబర్లో 3 గుంటలు, 406 E1లో 16 గుంటల భూమి మాజీ మంత్రి పేరు మీద ఉంది. ఈ సర్వే నెంబర్లో అరెకరాల సేకరణకు నోటీసులు ఇచ్చి 19 గంటలు ఈ సర్వే నెంబర్లో అరెకరాల సేకరణకు నోటీసు ఇచ్చి 19 గుంటలు మినహాయించారు. ఈ భూమిని 2021 సెప్టెంబర్ 17న మారి ఎల్లయ్య నుంచి ఎడ్ల యాదవరెడ్డి కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2022లో అది మళ్ళీ తీసుకుంటా కొంచెం సారీ ప్రాంప్టర్ మొత్తం పోయింది, అక్కడ నుండి పెడతారా కొంచెం ప్రాంప్టర్. ఐఎమ్ సో సారీ అండి. థర్డ్ పేరా అనుకుంటా. యా ఎక్కడి నుండి చదవాలి మర్చిపోయాను. అదే కదా పిఆర్ఎస్ ఐఎంలో పూజకు నోటిఫికేషన్. ఓకే, దానిపైన అది. ఓకే, దానిపైనదేనండి. కొంచెం కిందకి రావాలి, కొంచెం కిందకి స్క్రోల్ చేయరా. ఓకే, అక్కడ నుండి తీసుకోనా ఈ భూమిని? అక్కడ నుండి ఒక నిమిషం ఆగండి. పైననే అండి, పైన నుండి తీసుకుంటా. వస్తుంది ప్రాంప్టర్. ఈ భూమిని ఇక్కడ నుండి తీసుకుంటా అండి.
ఈ భూమిని అని ఉంది కదా, అక్కడ నుండి తీసుకోండి. యా ఎస్. ఈ భూమి 2021 సెప్టెంబర్ 17న మారి ఎల్లయ్య నుంచి ఎడ్ల యాదవరెడ్డి కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2022 మే 13న హరీష్ రావుకు విక్రయించాడు. 464 సర్వే నెంబర్లో ధరణి ప్రకారం 4.30 గుంటల భూమి ఉంది. ఇందులో 1.29 భూమి సేకరించగా 8.01 ఎకరాలు హరీష్ రావు పేరు మీద ఉంది. బీఆర్ఎస్ హయాంలో భూసేకరణ నోటిఫికేషన్ పేరుతో హరీష్ రావు ఇరిగేషన్ భూములు కబ్జా చేశారంటూ సీఎం నుంచి మంత్రుల వరకు ఆరోపిస్తున్నారు. అయితే తాను గుంట భూమి కూడా కబ్జా చేయలేదని, నిబంధనలకు లోబడి ధరణి ద్వారా భూములు కొనుగోలు చేశానని మాజీ మంత్రి చెబుతున్నారు. అవసరమైతే తాను కొన్న భూమిలో సీఎం సమక్షంలోనే సర్వే చేయిస్తానంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. మొన్నటి వరకు కేటీఆర్ ఫామ్ హౌస్ కూలుస్తారంటూ ప్రచారం జరిగినా అది జరగలేదు. మరి ఇప్పుడు హరీష్ రావు ఫామ్ హౌస్ పై ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో ఎప్పుడు ఎవరి ఫామ్ హౌస్ ధమాల్ అంటుందోనన్న ఉత్కంఠ మొదలైంది.